రక్షణ శాఖ నిబంధనల ప్రకారం అధికారులు చనిపోతే వాళ్లకు వచ్చే ప్రతిఫలాలు పొందాలి అంటే అమరుడైన ఆ జవాన్ భార్య అతని తమ్ముడిని వివాహం చేసుకోవాల్సిందే అట. రక్షణ శాఖలో ఇది తప్పనిసరి చట్టంగా ఉంది. అమరవీరుడు భార్య తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించకుండా తిరిగి వివాహం చేసుకోవటం పైన నిషేధాన్ని విధించింది. ఒకవేళ ఆవిడ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తన భర్త తమ్ముణ్ణి వివాహం చేసుకోవాల్సిందే. గతంలోని చట్ట ప్రకారం శౌర్య పురస్కారం అందుకు వితంతువు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఆమెకి పెన్షన్ సహా ఆర్థిక పరమైన అన్ని సహాయాలను నిలిపివేస్తుంది. అయితే ఆ అమరవీరుడి భార్య ఆ ఇంట్లోని వ్యక్తిని వివాహమడితే మాత్రం తిరిగి ఆ భత్యాలను పొందేందుకు అర్హురాలవుతుంది. రక్షణ శాఖ చట్టంలోని ఆ నిబంధనతో తనకు ఇష్టం లేకున్నా సరే తన మరిదితో పెళ్లి జరగాల్సిందే. నిజంగా ఇది చాలా పెద్ద దుస్థితి అని చెప్పాలి. ఆర్మీ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను స్వీకరించిన కేంద్ర ప్రభుత్వం 2017 నవంబర్ 16న ఆ నిబంధనను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఉత్తర్వుల ప్రకారం అమరవీరుడి భార్య మరణించే వరకు కూడా పెన్షన్ అందుకునేందుకు వెసులుబాటు కల్పించింది.